ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్ ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని నీ లోకేష్ బాబు గారు చెప్పారే కదా. అధ్యక్ష నేనేమంటానంటే, నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్ ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం ఆ తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లాయనదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉండరు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలను? 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు. 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లాయనదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.